అందరికీ నమస్కారం. ముందుగా గురుగారిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు బయటికి వెళ్తున్నా అనమాట. టైం వచ్చేసి చూడలేదు, 12 దాటింది అనుకుంటా. ఒక ప్లేస్ ఉంది నిత్యాగ్నిహోత్రం అని చెప్పేసి, ఆ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా. అక్కడ మన తెలుగు వాళ్ళే ప్రతిరోజు చాలామందికి అన్నదానం చేస్తారనమాట. అన్నదానం చేయడమే వాళ్ళ ఒక అగ్నిహోత్రం అనమాట వాళ్ళకి. సో ఆ ప్లేస్కి వెళ్దాం. నేను చెప్పిన ప్లేస్కి జస్ట్ ఇప్పుడే వచ్చానమాట, నిత్యాగ్ని ఆశ్రమము. సో ఎగ్జాక్ట్గా మన గిరి ప్రదక్షిణలో సూర్యలింగానికి ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట. మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా సూర్యలింగం అనమాట, ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్లోనే ఉంటుంది నిత్యాగ్ని ఆశ్రమము. మన తెలుగు వాళ్ళది ఇది కూడా, వాళ్ళు చూపిస్తాను మీకు. వీళ్ళు ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తారు. సాధువులకి ఫస్ట్ పెట్టి దాని తర్వాత జనరల్ పీపుల్కి పెడతారనమాట. ఎవరైనా వచ్చి తినొచ్చు. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చిన, టైం రఫ్గా 2 అవుతుంది. సో అక్కడ భోజనం అయితే చాలా బాగుంది. స్వీటు, పప్పుచారు, రాగి ముద్ద, ఒక కర్రీ, చాలా న్యూట్రిషన్గా ఉందన్నమాట. ఏదో మామూలుగా కాకుండా మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉంది. ఎవరన్నా అటు సైడ్ ఉన్నప్పుడు, సూర్యలింగం సైడ్ ఉన్నప్పుడు అటు సైడ్ ఖచ్చితంగా ఆశ్రమాన్ని వీక్షించండి, భోజనం చేయండి. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం అయ్యాక గిరి ప్రదక్షిణకి వెళ్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు మధ్యాహ్నం టైంలో అన్ని క్లోజ్ ఉంటాయి అనమాట. ఈరోజు ఎండ కూడా బాగానే కొడుతుంది, చాలా గట్టి కొడుతుంది. నార్మల్గా నేను మార్నింగ్ వేసేసరికి వెదర్ కొంచెం బాగుంది. కుదిరితే 1 o'clock 2 o'clock తినేసి స్టార్ట్ చేద్దాం అనుకున్న గిరి ప్రదక్షిణ. స్టార్ట్ చేసి ఒక 7 వరకు అలా కంప్లీట్ అయిపోతే సాయంత్రం మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చు అనుకున్నా. సో అయితే ఎండ కొడుతుంది, కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. అన్ని ఆశ్రమాలు కానీ అన్ని క్లోజ్ ఉంటాయి టైంలో 4 వరకు. రమణాశ్రమం ఓపెన్ ఉంటుంది 2 వరకు, 2 నుంచి వెళ్ళి. టైం వచ్చేసి సాయంత్రం 5:36 అవుతుంది. సో మళ్ళీ నాకు ఈరోజు అరుణాచలం టెంపుల్ని చూడాలనిపిస్తుంది. సో టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాను, రాజగోపురం దగ్గరికి. బైక్ పార్క్ చేశాను. టైం వచ్చేసి 5:53 అవుతుంది. వర్షం పడేలాగా ఉంది. వచ్చేటప్పుడు ఫుల్ గాలి వస్తుంది అనమాట. 100% వర్షం పడుతుంది. అదే దర్శనం చేసుకోవాలని ఉంది. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఎక్కడ మనం రాజగోపురం దగ్గరకు వచ్చేసరికి టైం 5:55 అవుతుందన్నమాట. కోఇన్సిడెన్స్. నమస్తే. టెంపుల్ ఆడినా కదా వర్షం స్టార్ట్ అయిపోయింది. అమ్మవారికి పూలు తీసుకున్నాను. జస్ట్ 10 రూపీస్ అంట. ప్రస్తుతానికి అయితే కొంచెం ఖాళీగానే ఉంది టెంపుల్. ఇక్కడ సైడ్ అయితే చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత. సో చెప్పా కదా, ఇక్కడ ప్రదోషం రోజు నందికి అభిషేకం చేస్తారు మంత్లీ 2 అని చెప్పేసి. సో మనం కూడా చూడబోతున్నాం లక్కీగా ఇంకొక 2 days తర్వాత.
ఇందాక ఒక స్వామీజీ గారు కలిసారు కదా మన టెంపుల్లో, వారితో ఒక 1 అవర్ 1.5 అవర్ నుంచి వారితోనే ఉందన్నమాట. లోపల స్తంభాలు, విగ్రహాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఒక రుద్రాక్షలు ఇచ్చారు. చాలా బాగా అనిపించింది అసలు. నేను గిరి ప్రదక్షిణం అయిపోయిన తర్వాత షేర్ చేసుకుంటాను ఇంకా కొన్ని విషయాలు ఆ స్వామీజీ గురించి. నిజంగా శివుడే వచ్చి పక్కన కూర్చోటి అనిపించింది టెంపుల్లో. ఓం నమ శివాయ. ప్రస్తుతం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. టైం వచ్చేసి 9:17 అవుతుంది. సో ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నిన్న నైట్ వచ్చేసరికి 1:30 అయింది. రూమ్కి వచ్చేసరికి 1:45 అయింది. సో వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసి పడుకున్నాను అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది. రమణాశ్రమం వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం. తర్వాత కుదిరితే శేషాద్రి స్వామి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి భోజనం చేసుకొని వద్దాం అనుకుంటున్నాను. నిన్న 6 o'clockకి టెంపుల్ దగ్గరికి వెళ్ళా కదా. 6 దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. అమ్మవారికి అయ్యవారికి ఒక పూలు తీసుకెళ్ళాను. ప్రశాంతంగా అయ్యవారి దర్శనం చేసుకున్నాను. దాని తర్వాత అమ్మవారిని కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. అమ్మవారి దర్శనానికి ముందు ఏమైందంటే అప్పుడే అభిషేకం జరుగుతుందన్నమాట అమ్మవారి టెంపుల్ లోపల, అంటే గర్భగుడిలో. ఎవరైతే ఆ టికెట్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. సో అందరం అక్కడ వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం అందరూ లైన్ అని వెయిట్ చేస్తున్నారు. అక్కడ పంపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పంపించేస్తూ ఉన్నారన్నమాట. ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు పంపించేసిన అది క్రౌడ్ అంతా ఒక దగ్గరికి అయ్యింది. సో ఎట్లా టైం పట్టేటట్టుందని చెప్పేసి నేను అమ్మవారి టెంపుల్లోనే ఇట్లా కూర్చున్నా. కాసేపు కూర్చొని జస్ట్ అట్లా ప్రశాంతంగా సైడ్కి వెళ్ళి కూర్చున్నా. సేమ్ నేను కూర్చున్నట్టుగా ఆల్రెడీ ఒక పర్సన్ ఇంకొక కార్నర్లో ఒక స్వామీజీ కూర్చున్నారనమాట. సో అప్పుడు అనిపించింది ఈ స్వామీజీతో మాట్లాడితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే సీరియస్గా ఆయన కూడా ఆ జనంది కానీ ఆ ఆతృతని ఏమి పట్టించుకోవట్లేదు, ప్రశాంతంగా కూర్చున్నాడు. మంచిగా అనిపించింది. సో అయిపోయింది, దర్శనం చేసుకున్నాము. బయటకు వస్తుంటే ఆటోమేటిక్గా ఈ స్వామీజీ వేరే వాళ్ళకి ప్రసాదం అంటే విభూది అట్లా ఇచ్చి ఏదో మాట్లాడుతున్నారు. తమిళ్ అనమాట స్వామీజీది. వేరే తమిళ్ పీపుల్తో అలా మాట్లాడుతున్నారు. దర్శనం చేసుకొని నేను వెళ్తుంటే నాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారనమాట. నాకేమో తమిళ్ అంతగా రాదు, అంతగా కాదు మొత్తమే రాదు, ఏదో 5% కొంచెం కొంచెం అర్థమవుతుంది అంతే.
సో తర్వాత నాతో కూడా మామూలుగా మాట్లాడినారు. ఆ, అయిపోయింది. ఒక దగ్గర నేను వెళ్ళి కూర్చున్నా అనమాట. నేను వెళ్ళి కూర్చున్న ప్లేస్కే అనుకోకుండా స్వామీజీ వచ్చి నాకు ఒక చిన్న పంచముఖి రుద్రాక్ష ఇచ్చాడు. కాశీ నుంచి వెళ్ళి తెచ్చిందంట అది. సో నా పక్కనే వచ్చి కూర్చున్నాడు స్వామీజీ. ఇద్దరం అట్లా మాట్లాడుతూ ఒక గంటన్నర సేపు అట్లా ఆ, కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాం. ఆ స్వామీజీకి ఆ స్తంభాల మీద ఉన్న విగ్రహాలు కూడా బాగా ఐడియా ఉంది. రకరకాల విగ్రహాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొన్ని మల్టీ ఉంటాయి కదా, ఒకటే విగ్రహంలో 1, 2, 3 డిఫరెంట్గా చూపిస్తారు కొన్ని ఇట్లా మూస్తే. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. టెంపుల్ గురించి చెప్పారు, వాళ్ళ యాత్రల గురించి చెప్పారు. అసలు లైఫ్ అంటే ఏంటిది, కొన్ని విషయాలు చెప్పారు. సో మొత్తానికైతే ఒక ప్యూర్ సోల్ని మీట్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఒక శివయ్యనే మీట్ అయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎందుకంటే ప్యూర్గా ఉన్నాడు. వేరే వాళ్ళు నేను చెప్పా కదా, ఇద్దరు తమిళ వాళ్ళతో మాట్లాడుతూ ఆశీర్వదించిందామని. వాళ్ళు ఎంతో కొంత పైసలు ఇవ్వడానికి వెళ్ళారు. ఒక 20 రూపీస్ అనుకుంటా. ఆయన పైసలు తీసుకోలే అనమాట. ఆ పైసలు తీసుకొని ఆ హుండీలోనే వేసిండు. సో అప్పుడు నేను ఒక 10 రూపీస్ ఇచ్చా, చాయ్ తాగమని చెప్పేసి. తాగుతా అని తీసుకున్నాడు. సో ప్యూర్ అనమాట. పైసల కోసం దానికోసం అట్లాంటి మనిషి కాదు. మంచిగా ఒక స్పిరిచువల్ లైఫ్ని జీవిస్తున్న మనిషి. అట్లాంటి పర్సన్ని అరుణాచలం టెంపుల్లో మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనతో పాటు కొద్దిసేపు టైం స్పెండ్ చేయడం. ఇంకొకటి ఏంటంటే, నేను గిరి ప్రదక్షిణ చేయాలి కదా, నెక్స్ట్ నైట్ అయ్యేసరికి మెయిన్ గోపురంని బంద్ చేస్తారు అనమాట. ఈస్ట్ గోపురాన్ని, వెస్ట్ గోపురంని. ఓన్లీ నార్త్ అండ్ సౌత్ గోపురాలు ఓపెన్ ఉంటాయి. సో నన్ను ఇట్లా బాయ్ అని చెప్తున్నాము, ఆయన వెళ్ళట్లేదు, నేను వెళ్ళలేకపోతున్నా అసలు. ఇట్లా వచ్చి నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ఈస్ట్ గోపురం వరకు నాతో పాటు వచ్చి ఓం నమః శివాయ చెప్పి తను వెళ్ళిపోయారు. నేను అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. సో వర్షం పడి తగ్గింది అప్పటికి. దాని తర్వాత మధ్యలో గిరి ప్రదక్షిణలో లాస్ట్లో కొంచెం పడేది. రెయిన్ కోట్ వేసేసుకొని ఓవరాల్గా సక్సెస్ఫుల్గా 8వ గిరి ప్రదక్షిణ భగవంతుని దయ వల్ల పూర్తి చేశాము. సో ఈరోజు 9వ గిరి ప్రదక్షిణ చేయాలి. అదనమాట నిన్నది. సో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ డివోషనల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.